హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుమా. మీకు ఈరోజు ఈజీగా ప్రెషర్ కుక్కర్లో మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్ టైప్లో. సో ఈజీగా ఎక్కువ మసాలాలు లేకుండా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది కర్రీ అనేది. సో రెస్టారెంట్ టైప్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈజీగా కుక్కర్లోనే మటన్ కర్రీ అనేది. సో స్టార్ట్ చేద్దామా మటన్ కర్రీని. నేను ఇక్కడ కుక్కర్ బౌల్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. 5 to 10 క్యాషియో చిన్నగా కట్ చేసుకుని ఆయిల్లో వేయించుకున్నాను కలర్ వచ్చే వరకు. నెక్స్ట్ ఇక చిన్న కట్ చేసిన కొబ్బరి తుక్కులని ఆయిల్లో వేయించుకున్నాను కలర్ వచ్చే వరకు. నేను ఇక్కడ 2 పెద్ద ఆనియన్ కట్ చేశాను చిన్నగా. ఆయిల్లో వేయించుకోవాలి లైట్ కలర్ వచ్చేసరికి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఆనియన్ కట్ చేసి యాడ్ చేశాను, కరివేపాకు యాడ్ చేశాను. పసుపు, ఆవాలు, జీలకర్ర, సో అంత మంచిగా వేయించుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ 1/2 kg మటన్ అనేది ముందుగా కడుగు పెట్టాను. సో అది యాడ్ చేశాను. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేశాను టేస్ట్ తగిలినంత. సో అంతా మంచిగా కలుపుకోవాలి. ఆయిల్కి పట్టే వరకు మంచిగా కలుపుకోవాలి మటన్ అనేది. ఇక్కడ నేను లోతు ఉన్న ఒక క్యాప్లో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. సో ముందుగా మనం వేయించుకున్న ఆనియను, కొబ్బరి తుక్కుడ, క్యాషియోని మిక్సీలో పట్టేసుకోవాలి. బరకగా ఉండకుండా వాటర్ యాడ్ చేస్తూ పట్టుకోవాలి. మసాలా గ్రేవీ అనేది సాఫ్ట్గా ఉండాలి, బరకగా ఉండకూడదు. సో 5 to 10 minutes తర్వాత క్యాప్ తీస్తే వాటర్ అంతా పోయేసి ఆయిల్ వచ్చేసింది. సో ముందుగా పట్టుకున్న మసాలా గ్రేవీని యాడ్ చేశాను. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూను కారం వేసాను. ధనియా పౌడర్ వేసాను 1 టేబుల్ స్పూన్. 2 to 3 బిర్యానీ ఆకు వేసాను. సో హాట్ వాటర్ క్యాప్ పైన పెట్టిన వాటర్ యాడ్ చేశాను. సో అంత మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్ది క్యాప్ పెట్టేయాలి. గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచి 2 విజిల్స్ రావాలి. హైలో 1 వచ్చేసింది, సెకండ్ కూడా వచ్చేసింది హైలో. నెక్స్ట్ గ్యాస్కి లో ఫ్లేమ్లో ఉంచి 2 విజిల్స్ రావాలి. సో లో 1 వచ్చేసింది, లోలో సెకండ్ కూడా వచ్చేసింది లోలో విజిల్స్. సో మొత్తం చల్లారిన తర్వాత ప్రెషర్ కుక్కరు క్యాప్ తీయాలి. చూడండి ఫ్రెండ్స్, ఈజీగా మటన్ కర్రీ అనేది అయిపోయింది. నేను ఇక్కడ కొద్దిగా గ్రేవీ ఉంచాను, మీకు అవసరం లేదంటే ఒక 3 minutes వరకు హై ఫ్లేమ్లో ఉంచి ఉడికిచ్చేస్తే గ్రేవీ అనేది తగ్గిపోతుంది. ఈజీ టైప్లో ప్రెషర్ కుక్కర్లో మటన్ కర్రీ అనేది చేసుకోవచ్చు. అది ఎలా చేయాలని మీకు చూపించాను ఫ్రెండ్స్. అంతే ఈజీ టైప్లో ప్రెషర్ కుక్కర్లో మటన్ కర్రీ చేసుకోవచ్చు.
సో ఒక బౌల్లో సర్వ్ చేసుకుని పైన కొత్తిమీరతో సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈజీ టైప్లో ప్రెషర్ కుక్కర్లో మటన్ కర్రీ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి. సో అది ఎలా వచ్చింది అని నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఆ రెసిపీ ఎలా చేశారని నాకు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎలా అనిపించింది ఆ మటన్ కర్రీ రెసిపీ నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.